హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ భారతి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాల్టి రెసిపీ వచ్చేసి పూరి కుర్మా అండి. హోటల్ స్టైల్, ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు, టేస్టీగా కూడా ఉంటుంది. ముందుగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. పూరి కుర్మలోకి కావలసిన వెజిటేబుల్స్ వచ్చేసి పచ్చిమిర్చి, టమాటో, కొత్తిమీర, ఆనియన్, కరివేపాకు, అలాగే కట్ చేసి పెట్టుకున్న 2 బంగాళదుంపలు, పచ్చియేనండి, ఉడికించుకునేవి కాదు. స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టి ఆయిల్ పోసి పోపు దినుసులు, అలాగే కరివేపాకు, సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత కట్ చేసుకున్న 2-3 పచ్చిమిర్చిని వేసి ఇంకోసారి బాగా ఫ్రై అయినాక సన్నగా కట్ చేసుకున్న 1 టమాటో ముక్కలను అయితే వేసుకొని బాగా గరిటె పెట్టి కలుపుకున్న తర్వాత ఇవి బాగా మగ్గినాక పీల్స్ తీసుకొని కట్ చేసుకున్న బంగాళదుంప ముక్కలని ఇందులో వేసి ఒకసారి బాగా కలిపేసుకుందాం. ఇవి బాగా మగ్గాలి, త్వరగా మగ్గాలి అనుకుంటే కొంచెంగా సాల్ట్ వేయండి. ఈ బంగాళదుంప ముక్కలు అనేది త్వరగా మగ్గిపోతాయి. ఇవి బాగా మగ్గేసరికి మనము ఒక బౌల్లోకి 2 స్పూన్ల శనగపిండిని తీసుకొని 1/2 టీ స్పూన్ పసుపు వేసి ఒక పెద్ద గ్లాస్ వాటర్ అయితే పోసుకుందాం. 2 స్పూన్ల శనగపిండికి ఒక పెద్ద గ్లాస్ వాటర్ అయితే తీసుకోండి. ఎందుకంటే శనగపిండి కడాయిలో పోసిన వెమ్మటే శనగపిండి వచ్చేసి తిక్కుగా అయిపోతుంది, అందుకని కొంచెం పతలాగే తీసుకోండి. చూడండి, అంతలోపు బంగాళదుంపలు కూడా బాగా మగ్గిపోయాయి. ఇప్పుడు కలిపి పెట్టుకున్న ఈ శనగపిండి వాటరు ఇందులో యాడ్ చేద్దాం. సిమ్లో పెట్టండి, హై ఫ్లేమ్లో పెట్టద్దు, విరిగిపోతుంది. సిమ్లో పెట్టి అలా గరిటె పెట్టి కలుపుతూ ఉండండి. శనగపిండి ఉడికి దగ్గర పడుతుంది. చూడండి, శనగపిండి అయితే చిక్కబడిపోతుంది. ఇప్పుడు మనం సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని యాడ్ చేసి స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుందాం. చూడండి, పూరీలోకి కుర్మా అయితే రెడీ అయిపోయింది. హోటల్ స్టైల్లో టేస్ట్ కూడా సేమ్ అలాగే ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సపోర్ట్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.